ఏపీ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాధాకృష్ణన్ కు మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి జగన్ కు పడదు అన్న సంగతి తెలిసిందే. అయితే అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా సైలెంట్ గా ఉండడం జగన్ చేస్తూ వచ్చాడు. కాగా ఇప్పుడు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని జగన్ ను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగా అందుకు జగన్ ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే వైసీపీ లోక్సభలో 4, రాజ్యసభలో 7 సభ్యులు మాత్రమే ఉన్నారు. గత 10 ఏళ్లలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీకి జగన్ కలిసిమెలిసి ఉంటున్నాడు. కారణం బీజేపీ అధికారంలో ఉండడమే. ఈ 2 పార్టీల మధ్య అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమన్వయం చేశారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీని వీడారు. మరో కీలక ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో ఈ మధ్య మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారింది. అంతేకాక వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూటమిలో పవర్ఫుల్ నేతగా తయారవుతున్నారు. దీంతో జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సపోర్టు చేస్తారా లేరా అన్న చర్చ జోరుగా సాగింది. అయితే జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలైంది. జగన్ ఉంటే ఏపీలో 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే టీడీపీ జనసేన కూటమికి బొమ్మ కనపడటం ఖాయం. కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే సగం గెలిచినట్టేనని ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కూటమిని ఎదిరించి జగన్ పార్టీ 39% ఓట్ షేర్ సాధించింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదిరించి సింగిల్ గా ఇంత ఓట్ షేర్ సాధించడం చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పవన్లపై ఉన్న వ్యతిరేకత జగన్ మోడీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమేమీ కాకపోవచ్చనేది విశ్లేషకుల మాట. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జగన్ సపోర్ట్ ఇచ్చి తద్వారా వచ్చే ఎన్నికల్లో కేంద్రం సహకారంతో గెలవాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడేమో చూడాలి.